హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నీ వ్లాగ్స్. ఈరోజైతే యూట్యూబ్లో ఉన్న ఫ్రీ మ్యూజిక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దాని గురించి అయితే మీరు ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే న్యూ ట్యాబ్ అని వస్తుందండి. ఆ న్యూ ట్యాబ్ మీద మీరు కనుక క్లిక్ చేసినట్లయితే మన యూట్యూబ్లోకి వెళ్తుందనమాట. అందులో మన అకౌంట్ ఉంటుంది కదా, మన అకౌంట్ మనం కనుక ఓపెన్ చేసినట్లయితే ఇలా వస్తుంది. యూట్యూబ్ స్టూడియో అనే దాని మీద గట్టిగా పట్టుకొని ఒక 1 మినిట్ 1 సెకండ్ ఉంచినట్లయితే ఇలా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. ఈ డాష్ బోర్డ్లో మనకి ఈ చివరన చూస్తున్నారు కదా, మీకు ఇంకా క్లోజ్ చేసి చూపిస్తాను. చివర్లో ఆడియో లైబ్రరీ అని ఉంటుందన్నమాట. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఈ ఆడియో లైబ్రరీ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న ఫ్రీ మ్యూజిక్ అది మొత్తం వస్తుందన్నమాట. ఈ ఫ్రీ మ్యూజిక్ అండి కాపీరైట్ ఉండదు, మీరు వాడుకోవచ్చు ఫ్రీగానే. కాపీరైట్ ఇవైతే అస్సలు పడవు. మనము వేరే యాప్ల ద్వారా చేసుకున్న మ్యూజిక్ అయితే తప్పకుండా కాపీరైట్ పడుతుంది. ఇందులో ఉన్నదైతే కాపీరైట్ పడదు. ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. ఆ ప్లే బటన్ కనుక మీరు క్లిక్ చేస్తే ఆ మ్యూజిక్ మీకు నచ్చినట్లయితే అది పక్కన బ్లూ కలర్లో డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ మ్యూజిక్లో కూడా అన్నీ ఫ్రీగా ఉండవండి. అంటే కొన్ని లైసెన్సిబుల్ ఉండవు, కొన్ని అయితే ఉంటాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే సెట్ చేస్తున్నాను. నేను జింగిల్ బెల్ అని అయితే సెట్ చేస్తున్నాను. అన్నీ అయితే కాదు, కొన్ని మటుకి సీసీ అని ఉంటాయి. మీకు ఇదిగో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ సీసీ అని ఉంది చూసారా, ఇవైతే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇవేంటంటే మనం యూట్యూబ్లో క్రెడిట్స్ ఇవ్వాలన్నమాట. యూట్యూబ్ కూడా ఇస్తుంది, కానీ మనం కూడా ఆ మ్యూజిక్కి క్రెడిట్స్ ఇవ్వాలన్నమాట. ఈ క్రెడిట్స్ ఇచ్చే పని అయితేనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. లేదనుకో ఇక్కడ యూట్యూబ్ సింబల్ ఉంటుంది చూసారా, వాటికి యూట్యూబ్ ఆల్రెడీ క్రెడిట్స్ ఇచ్చేసి ఉంటుంది కాబట్టి దానికి మనం ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవైతే అస్సలు కాపీరైట్ పడవండి. మీరు కనుక మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే వేరే యాప్ల నుండి కాకుండా ఇలా యూట్యూబ్ నుండే ఫ్రీ మ్యూజిక్ కనుక డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీ ఛానల్కి కాపీరైట్ అనేది అయితే పడదు.